బోధన్ మండలంలో రేపటి నుండి రెవెన్యూ గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ విఠల్ మీడియాతో తెలిపారు. ఈ నెల జూలై 3వ తేదీ నుండి 20వ తేదీ వరకు షెడ్యూల్ తయారు చేశామన్నారు. రెవెన్యూ అధికారులు 2 టీంలుగా విడిపోయి రేపు నాగన్పల్లి, లగ్డాపూర్ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు జరుగుతాయని, రైతులు ఏవైనా భూ సమస్యలు ఉంటే దరఖాస్తు ద్వారా తెలియజేయాలని తహసీల్దార్ సూచించారు. ప్రజాప్రతినిధులందరికీ నా యొక్క నమస్కారాలు. అయితే ఏదైతే రేపటి నుండి అంటే 3వ తారీఖు 6వ నెల 2025 నుండి మన బోధన్ మండలంలో రెవెన్యూ గ్రామ సభలు అనేది భూభారతి రెవెన్యూ గ్రామ సభలు అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ భూభారతి రెవెన్యూ గ్రామ సభలు అనేది 2 టీములుగా విభజించడం జరిగింది మన మండలంలో. ఒకటి తహసీల్దార్ టీము, రెండోది మా ఎపిక్ డ్యూటీ రాజశేఖర్ అని ఉంటాడు. ఈ 2 టీంలు ఉంటాయి. ఒక్కొక్క టీంలో 5గురు ఉంటారు. ఒకటి ఆర్ఐ, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఇంకా ఒక 2 రికార్డ్ అసిస్టెంట్లు కూడా ఉంటారు. మొత్తానికి 5 మెంబర్స్ ఉంటారు ఒక్కొక్క టీంలో. ఈ టీం అనేది 3వ తారీఖు నుంచి రేపు నాగన్పల్లి గ్రామంలో తహసీల్దార్ టీం ఉంటుంది. అట్లే విధంగా లంగ్డాపూర్ గ్రామంలో మా ఎలక్షన్ డ్యూటీ రాజశేఖర్ టీం అనేది వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ గ్రామ సభలలో ప్రతి గ్రామంలో ఒక్కొక్క డేట్ రోజు వెళ్ళడం జరుగుతుంది. అట్లా మనము 3వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు బోధన్ మండలంలో షెడ్యూలు పెట్టుకోవడం జరిగింది. ఈ రోజులలో రైతులు ఏమన్నా భూ సమస్యలు ఉన్నాయండి, అలా వాళ్ళకు సంబంధించిన సమస్య ఉంటే మేము ఒక దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది. బ్లాంక్ దరఖాస్తు ఉంది, ఖాళీ దరఖాస్తు, అది ముందుగానే ఆ గ్రామంలో ఇవ్వడం జరుగుతుంది. ఆ దరఖాస్తును ఫిలప్ చేసి మీకున్న సమస్య ఏదైతుందో ఆ సమస్యను క్లియర్గా రాసి ఇవ్వాల్సిందిగా మరొకసారి బోధన్ మండలంలోని రైతులందరికీ తెలియజేయడం జరుగుతుంది.